మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే శారీరక శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల, తర్వాత ప్రయాణాలు చేసి రావడం వల్ల, వృత్తిపరమైన విషయాలు మొదలైన వాటి వల్ల కొంత ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి కొంత ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, అలాగే శత్రువుల మీద, రోగాల మీద, రుణాల మీద మీరు ఖర్చులు కొంత అధికంగా పెట్టే పరిస్థితి రావడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం కొరకు ఆలోచనలు చేయడం, తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు మీరు పాటుపడతారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి రావాల్సిన ధనం సక్రమంగా అందుకోగలుగుతారు. ఎదురు చూస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకాలం ఆగుతూ వచ్చిన పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం, తద్వారా మీరు ఆ విషయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆగిన పనులు ముందుకు వెళ్ళిన విషయాల్లో ఆనందదాయకంగా ఉంటూ, అలాగే మిత్రుల, చిన్ననాటి మిత్రుల సహకారంతో, చర్చలతో మీరు అన్ని విధాల సమావేశాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆకస్మికంగా మీకు వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, అలాగే మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే విధంగా కొంత మీరు ప్రయత్నాలు చేయడం, అవన్నీ కూడా చాలా వరకు మీకు బెనిఫిషియల్గా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, వృత్తిపరమైన ఆదాయ విషయంలో కానీ మీరు ఎలాగైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఆకస్మికంగా అనుకూలంగా ఉండే పరిస్థితులు రావడం, వృత్తిపరమైన విషయాలలో కొత్త వ్యక్తులతో మైత్రి సంబంధాలు బలపడుతూ ముందుకు వెళ్ళడం, విదేశీ ప్రదేశాల్లో అంటే దూర ప్రదేశాల్లో కానీ లేకపోతే విదేశాల్లో కానీ వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు అనుకూలతలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాలు కూడా అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీకు దాంట్లోనే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మీరు అభివృద్ధి పరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వృత్తి, అలాగే పెట్టుబడులు, వ్యాపార విస్తరణ మొదలైన విషయాల మీద మీరు ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి.